హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయట చూడండి వాతావరణం ఎంత బాగుందో. మొత్తం మంచు పడ్డట్లు మబ్బులు చేసి చాలా బాగుంది. ఇలాంటి వెదర్ చాలా బాగుంటుంది కూల్గా. ఇప్పుడు టైము 6:30 అవుతుందండి. ఈ విధంగా అయితే ఉంది. చిన్నోడు కాలేజీకి వెళ్తున్నాడని చెప్పేసి బయటకు అయితే వచ్చాము. చూసారా చెట్టు నిండాకు పువ్వులు ఎంత బాగున్నాయో గులాబీ చెట్టుకి. ఈ పువ్వులు మొత్తం విప్పుకొని కూడా ఒక 3 డేస్ అవుతుందండి. అస్సలు పువ్వులు అయితే రాలేదు. చూడండి రెక్కలు ఎక్కడ ఒకటి కూడా రాలేదు. చాలా బాగున్నాయి. మనం మార్కెట్లో తెచ్చిన పువ్వులు అయితే జస్ట్ ఇలానే వరకే మొత్తము రెక్కలన్నీ ఊడిపోతూ ఉంటాయి కదా. కానీ ఇది చెట్టుకు అలాగే ఉంచుదామని చూశాను, కానీ సరే పూజ వాడుకుందామని చెప్పేసి ఈరోజు అయితే తెంపేస్తున్నానండి. ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి పువ్వులు. ఒక్కటి కూడా చిన్నగా అనేది లేదు. చెట్టు కూడా చిన్నదే అండి, మరీ పెద్దగా ఏం లేదు. ఆ పువ్వుల వెయిట్కి చెట్టు మొత్తం కొమ్మ ఇలా వరిగినట్లు అయిపోయింది. గింజల కోసం పిచ్చికొచ్చి అరుస్తుంది చూడండి. రోజు ప్రొద్దున్నే వీటికి బియ్యం నూక అలా గింజలు అయితే ఏవోటి వేస్తుంటారండి కొర్రలందుకు. అందుకని టైం అయింది ఇంకా పెట్టలేదని అరుస్తుంది అది. పిచ్చుకలు పావురాలు కూడా వస్తుంటాయండి. వాటికి కొంచెం నూక అలా వేసేసి వచ్చేసాను అక్కడ బయట గలీలో. ఇంకా దీపం పెట్టుకుందామని పువ్వులు అయితే కోసుకొని వచ్చాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా పువ్వులు. ఒక్కటి కూడా మగ్గ అనేది లేదు, మొత్తం పువ్వు ఇప్పుకుంది. ఇంకా పూజ చేసేసుకుందామని చెప్పేసి తెంపేసుకున్నాను ఈరోజైతే. మార్కెట్లో తెచ్చిన పువ్వులు అయితే ఇంత పెద్దగా ఉండవు, చిన్నగా ఉంటాయి. అవి కూడా రెక్కలని మొత్తము విప్పుకొని మొత్తము ఇలా రాలిపోతుంటాయండి. మన చెట్టు పువ్వులు ఎంతైనా చాలా బాగుంటాయి కదా. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మన చెట్టుకున్న గులాబీ పువ్వులు అలాగే మార్కెట్లో తెచ్చుకున్న చామంతి పూలతోటి ఈరోజైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టుకోవడం అలవాటు. ఏ ఒకటి ఫ్రూట్స్ లేదంటే డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి పెట్టుకుంటానండి. వీలైనప్పుడు మాత్రమే నైవేద్యం అయితే వండి పెట్టుకుంటాను, ఏదైనా స్వీట్ అందుకు అలా. పండగల ఎలాగో మనం నైవేద్యాలు అయితే పెట్టుకుంటాం కదా ప్రసాదం అందుకు. మామూలు టైంలో అయితే రోజైతే ప్రసాదం ఏమి వండనండి. ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రూట్సే పెట్టుకుంటాను. దొండకాయ కూర చేస్తున్నాను. అందుకోసము పోపు వేసేసుకొని ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసేసి పోపు అయితే పెట్టుకున్నాను అండి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన రాకుండా ఉన్న వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా రౌండ్స్లా కట్ చేసుకున్నాను నేనైతే దొండకాయని. దీన్ని కూడా ఫ్రై అయిపోవాలండి. లైట్గా మరీ ఎక్కువ అవసరం లేదు, కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఫ్రై అనుకోండి బాక్సులకి సెట్ అవ్వదు. పప్పు కానీ లేకపోతే ఏదన్నా సాంబారు లేదా ఏదైనా టమాటా చారు అలా ఉంటేనే బాగుంటుంది. అందుకని 2 టమాటాలు వేసి దగ్గరికి ఫ్రై లాగైతే చేస్తున్నాను. అంటే మరి ఫ్రై కాదు, అలాగే పులుసు కూడా కాదండి, జస్ట్ దగ్గరికి కొద్దిగా గ్రేవీ లాగా అనిపిస్తుంటుంది. మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో 5 to 10 minutes వరకు మగ్గిస్తే సరిపోతుందండి. చూడండి దొండకాయ ముక్కలు మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి, మొత్తం మగ్గింది కూడా కదా. ఒకసారి దొండకాయలు మొత్తం కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి దొండకాయ కూడాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా మనం పచ్చిమిర్చి అందుకు వేసుకున్నాము. టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసేసుకోండి. మేము కాస్త ఎక్కువగానే తింటాం కాబట్టి 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇవంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మొత్తం కూడా కలిసిపోయిందండి. టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలు, పెద్ద సైజు అయితే ఒక 2 టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకున్నాను. కలిపి మూత పెట్టుకొని చూడండి ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గిస్తే సరిపోతుంది. టమాటా తొందరగానే మెత్తబడిపోతుంది. మనం ఉప్పు అందుకు వేసాం కాబట్టి తొందరగానే వాటర్ అనేది వచ్చేస్తుంది టమాటా నుంచి. ఒక 2 నిమిషాలు పెడితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అండి. చిన్నోడికి టైం అయిపోతుందని చెప్పేసి పెసరట్టు ఫాస్ట్ అయితే వేసి ఇచ్చాను. తినేసి అయితే వెళ్ళిపోయాడు. మేము పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే తిన్నాము. చూసారా 2 నిమిషాల తర్వాత దొండకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. పనులన్నీ అయిపోయిన తర్వాత శారీస్ ఉంటాయి కదా, వాటికి కుచ్చులు అయితే కడుతూ ఉంటాను. అలా టైలరింగ్ ఏమైనా ఉంటే టైలరింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను. అంటే నావి చేసుకుంటాను, బయట ఎవరైనా తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్ అలా వాళ్ళకి కూడా చేసిస్తుంటానండి. ఖాళీగా అయితే ఉండను, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను.
ఈ మధ్య చాలా రోజులైపోయింది. అంటే చాలా నెలలే అయిపోతుందండి. నేను వీడియోస్ కూడా పెట్టక జనవరిలో పెట్టానంతే. ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. హెల్త్ అస్సలు బాగోలేదు అంతకుముందంతాను. ఇప్పుడు మళ్ళీ సెట్ అయింది కాబట్టి మళ్ళీ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇది నాదే శారీ. అది వీడియో తీసి కూడా అంతకుముందు అండి జనవరిలోనో, ఫిబ్రవరిలోనో ఏసాను ఇవి కుచ్చులు అనమాట. అవి ఇప్పుడు ఈ వీడియోలో అయితే పెడుతున్నాను నేను. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మన పనులు మనం ఈ విధంగా శారీ కుచ్చులు కానీ, పీకో ఫాల్స్‌లు ఇటువంటి మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి, మనం డబ్బులు ఆదా చేసినట్టు అవుతుంది. అంటే బయట ఇస్తే మనం ఫ్రీగా అయితే ఎవరు చేసియరు కదా! డబ్బులు పెట్టాలి. అదే డబ్బులు మనమైతే సేవ్ చేసినట్టు అవుతుంది. ఆ సేవ్ చేసిన డబ్బులన్నీ కూడా మనం సంపాదించినట్టే లెక్క అండి. బయట ఇస్తే ఫ్రీగా అయితే ఎవరు చేసియరు కదా! అని నా ఫీలింగు. ఆల్మోస్ట్ నా పనులన్నీ కూడా నేనే చేసుకుంటానండి. టైలరింగ్ వర్క్‌లన్నీ కూడా నేనే చేసుకుంటాను. ఇంతవరకు నేను బయటైతే ఏవి కూడా కుట్టించలేదు. మగ్గం వర్క్ బ్లౌజులతో సహా కూడా నా మిషన్ మీదే కుట్టేసుకున్నానండి నేను. బయటైతే ఏవి కూడా కుట్టియలేదు. ట్రై చేస్తూ ఉంటాను ప్రతీది కూడాను. ఈ శారీకి కుచ్చులు ఎలా వేశాననేది దగ్గర నుండి చూపిస్తాను చూడండి. చూసారు కదా! బీడ్స్ అయితే ఇవే అండి. వైట్ పూసలు లాగున్నవి అవి. హార్ట్ షేప్ బీడ్స్. శారీ కలర్స్ థ్రెడ్స్ అనమాట. ఇంకా ఈ జరీను అలాగే ఈ సిజర్ అన్నీ కూడా చూస్తారా లుక్ అయితే ఇలా ఉంది. పైన ఒక హార్ట్ బీడ్ పెట్టాను. తర్వాత మధ్యలో వైట్ పూస, కింద మళ్ళీ సేమ్ అదే 3 కలర్స్ ఇవి వేశాను. మధ్యలో ఒకటైతే వైట్ కలర్ వేశానండి. అది సిల్వర్ వైట్ మిక్స్లో ఉంది. శారీ మొత్తం వేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది లుక్. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో శారీ అండి. ఇది కూడా నాదే. ఇది 2 టైమ్స్ అయితే కట్టాను. సరే పట్టు శారీ కదా వేద్దామని చెప్పేసి దీనికి కూడా వేశాను. మెటీరియల్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి. దీనికైతే బీడ్స్ బటర్ఫ్లై వేసుకుంటున్నానండి. ఇంతకుముందు కూడా బటర్ఫ్లై శారీకి ఒకటి వేసాను. అది ఫ్రెండ్ది అయితే వేసిచ్చాను వాళ్ళకి. బటర్ఫ్లై కావాలన్నారని. ఇప్పుడు నా శారీకి వేసుకుంటున్నాను. ఆ పూసలు ఉన్నాయని చెప్పేసి. దీనికోసమని ఏవి కొనలేదండి. ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఖాళీగా ఉన్నానని వేసుకుంటున్నాను. థ్రెడ్స్ శారీ కలర్స్లోటివి. ఎల్లో కలరు, అలాగే రెడ్ కాదు ఆరెంజ్ కాదండి, మంచి టమాటా కలర్ అనమాట. 2 థ్రెడ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అంతే. ముందు రోజు ఒకరోజు థ్రెడ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా ప్యాడ్కి కానీ లేదంటే స్ట్రాంగ్ ఉన్న బుక్ కానీ ఈ విధంగా చుట్టు పెట్టుకున్నాం అనుకోండి, మనకు చేసేప్పుడు ఈజీగా అయిపోతుంది. 150 పోగులు అయితే తీసుకున్నానండి. 2 సైడ్స్ ఏ వరకు 300 అయిపోతుంది కదా. కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే 100 అలా మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. నేనైతే 150 తీసుకున్నాను. ఈ విధంగా అయితే ముడేసుకొని జరీ థ్రెడ్‌తోటి మొత్తం ఈ విధంగా ముడేసేసుకోవాలి. గట్టి నాటు పడుతుంది. నార్మల్ మిషన్ దారంతో అయితే మనకంత టైట్గా ఉండదు. జరీ థ్రెడ్ అయితేనే నీట్గా ఉంటుందండి. గోల్డ్ కలర్ అయితే ఉంది నా దగ్గర. ఆ ఒక్క కలర్ తోటి వేస్తున్నానండి. ఇప్పటివరకు చాలా శారీస్కి అయితే వేశాను. లాస్ట్లో ఈ విధంగా మిడిల్లోంచి కిందికి నీడిల్ దింపేసేస్తే సెట్ అయిపోతుంది. ఈజీగా నాటు పడిపోతుంది. మనకు హైట్ కూడా కుచ్చులు ఏ సైజు కావాలంటే బేబీ కుచ్చులు లేదంటే మన లెంత్ ఎంత కావాలంటే చూసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. గంటలో వేసేసుకోవచ్చు మొత్తం ఒక శారీకి. అంటే ముందే మనం థ్రెడ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఒక గంటలో అయితే వేసేసుకోవచ్చు అండి. బటర్ఫ్లై కుచ్చు అయితే రెడీ అయిపోయింది చూసారా. అదేవిధంగా ఎల్లో కలర్ తోటి కూడా 2 ఎల్లో 2 అయితే రెడ్ కలర్ అయితే వేసుకున్నాను నేను. ఇది ఎంతెంత దూరం పెట్టుకోవాలి అన్నది మన ఇష్టం అండి. మరీ దగ్గరగా కావాలనుకుంటే 1 ఇంచ్ గ్యాప్లో పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ గ్యాప్లో అయితే తీసుకున్నాను. అప్పటికే నిండుగా వచ్చిందైతే అనిపించిందండి. ఈ 2 శారీస్ వేసాను కదా చూడండి, క్లియర్గా దగ్గర నుండి చూపిస్తాను. ఇదైతే 3 వైలెట్ వేసాను, ఒక్కటే సిల్వర్ కలర్ వేసానండి. అంటే మనకు నచ్చినట్లు మనం వేసుకోవచ్చు. అదే కస్టమర్స్ వేసినప్పుడు వాళ్ళని అడిగి ఎలా కావాలంటే అలా అయితే వేసుకోవాలండి. ఇంట్లో కూర్చొని ఇది మంచి బిజినెస్ అనమాట. మన పని అంతా అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఈజీగా ఇంట్లో నుండి డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. మన శారీస్కి వేసుకున్నా కానీ మనం డబ్బులు సంపాదించినట్టే కదా. ఆ డబ్బులు అనేవి సేవ్ చేస్తున్నాం కాబట్టి మనం కూడా డబ్బులు సంపాదించినట్లే. ఈ శారీకి వచ్చేసి 2 ఎల్లో 2 రెడ్ అయితే వేసుకున్నానండి. ఈ 2 శారీస్లో ఏది బాగుందో అనేది తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈ శారీస్కి ఈ మోడల్ కావాలి అని చెప్పేసి మనం బయట షాప్లలో అడిగితే 500, 600 అలా అయితే ఖచ్చితంగా రేట్ చెప్తారండి. అదే మనమే వేస్తామని షాప్లో అడిగామనుకోండి 100, 150 లాస్ట్ 200 అలా ఇస్తామైతే అని చెప్పారు. దారుణం అండి. అందుకని మన శారీస్కి మనమే వేసుకోవడం బెటర్ అని చెప్పి అనిపించింది నాకు. అందుకని స్టార్ట్ చేసుకున్నానండి.
శారీ కుచ్చులు ఆల్రెడీ ఇంతకుముందు వేసిన శారీస్ అన్నిటిని కూడా వీడియో అయితే పెట్టారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.